గౌరీతో సూర్యకాంతం మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉంటుంది. అయితే ఈ ఫోన్ పాడైపోయింది, అసలు ఆన్ అవుతుందో లేదో అని కంగారు పడుతూ ఉంటే, అలా ఏం కాదులేమ్మా, పద మా ఇంట్లో పెడదు కానీ అనేసి తీసుకెళ్ళి బియ్యం డబ్బాలో ఫోన్ని పెట్టేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఫంక్షన్ దగ్గర లక్ష్మి లంగావోనితో వస్తుంది. లక్ష్మి లంగావోనితో వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇలా హాఫ్ శారీ వేసుకున్న అమ్మాయితో మనం ఇలా కంపెనీలో పనిచేయటం, అందులోనూ ఈ అమ్మాయి పార్టీకి కూడా ఇలాగే రావటం, చూడటానికే అసహ్యంగా ఉంది అని వాళ్ళంతా ఇలా కామెంట్ చేస్తూ ఉంటారు. లక్ష్మిని తిట్టుకుంటూ ఉంటారు. అప్పుడే సహస్ర అదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది. అబ్బా, ఇది కదా కావాల్సింది నాకు, ఈ లక్ష్మిని ఇలా తిట్టుకుంటూ ఉంటే ఎంత హాయిగా ఉందో అని అంటూ ఆలోచిస్తూ ఉంటుంది సహస్ర. ఇక అప్పుడే లక్ష్మి అక్కడ రాదు, ఇదంతా సహస్ర ఊహించుకుంటుంది. సడన్గా విహారీ అడుగుతాడు, ఎక్కడ లక్ష్మి రాదేంటి అంటే, తన డ్రెస్ పాడైంది సార్, అందుకనే తను ఇప్పుడు వస్తుందో లేట్ అవుతుందో అసలు ఏంటో తెలియట్లేదు సార్ అని ఏంటో చెప్తూ ఉండగానే అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చేస్తుంది. డ్రెస్ వేసుకొని అలా వస్తూ ఉండేసరికి విహారీ లక్ష్మిని చూసి వావ్ అని అంటాడు. అలా అనేసరికి సహస్ర అంబిక చూసి ఒక్కసారిగా సహస్ర షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా వచ్చింది అన్నట్టుగా అంబిక షాకింగ్గా లక్ష్మిని చూస్తూ ఉంటారు. సహస్ర అంబిక ఇద్దరు కలిసి. విహారీ మాత్రం లక్ష్మిని ఆ డ్రెస్లో అలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక చాలా అందంగా ఉన్నావు లక్ష్మి అని అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తారు. థ్యాంక్ యూ విహారీ గారు అని అంటూ చెప్పేసరికి ఇక ఫస్ట్ మన లక్ష్మి మేడం గారి కేక్ కట్ చేస్తారు అని అంటూ ఉంటే, నేను కాదు అని అంటే, విహారీ సీఈఓ నువ్వు ఉండగా తను కట్ చేయటం ఏంటి అని అంటూ చెప్తే ఇంకా అప్పుడు విహారీ ఇలా అంటాడు, సీఈఓ నేనే కానీ ఈ ప్రాజెక్ట్కి లక్ష్మియే కదా హెడ్ అని విహారీ అంటే, పర్వాలేదు సార్ మీరిద్దరు కలిసి కేక్ కట్ చేయండి అని అంటూ ఆఫీస్లో వాళ్ళు అంటారు. సరే అని చెప్పి లక్ష్మి విహారీ ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తారు. అప్పుడు విహారీ ఫస్ట్ లక్ష్మికి తినిపిస్తాడు, లక్ష్మి విహారీకి తినిపిస్తుంది. ఆ తర్వాత సహస్రకి తినిపిస్తారు. ఇక అప్పుడే ఫోన్ వస్తుంది. అదంతా చూసి సహస్రకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇక సహస్ర విహారీ ఫోన్ మాట్లాడేసి వచ్చి, ఇక ఇంకొక గుడ్ న్యూస్, వాళ్ళు మన ప్రాజెక్ట్ని ఓకే చేశారు, ఇంకా మొత్తం వాళ్ళంతా ఒప్పుకున్నారంట, ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని అంటూ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే, కంగ్రాచులేషన్స్ లక్ష్మి అని లక్ష్మికి షేక్ హ్యాండ్ ఇస్తే, థ్యాంక్ యూ విహారీ గారు అని చెప్పి వాళ్ళు అలా సంతోషంగా ఉంటారు. ఇక అదంతా చూసి సహస్రకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇక గౌరీ వాళ్ళ ఇంట్లో బియ్యం డబ్బాల్లో ఫోన్ పెట్టిన తర్వాత అక్కడే పక్కన తను కూర్చొని ఉంటే, నీళ్లు తీసుకోమ్మా అని అంటే నీళ్లు తీసుకుంటుంది సూర్యకాంతం. ఇక అప్పుడే ఇలా అడుగుతూ ఉంటుంది, అవునమ్మా నువ్వు ఇందాక ఎవరినో వెతుక్కుంటూ వచ్చానని చెప్పావు కదా, ఎవరా అమ్మాయి అని అంటే, లక్ష్మి అని నా ఫ్రెండ్, చిన్నప్పుడు చదువుకున్నాం ఇద్దరం కలిసి, తన కాంటాక్ట్ పోయింది, తన కోసం వచ్చాను నేను అని అంటూ చెప్తే, అవునా అయితే ఆ లక్ష్మిలో చాలామంది ఉంటారమ్మా ఈ ఊళ్ళో, అంటే ఫోన్లో ఫోటో ఉంది చూపిస్తానులేండి అని అంటుంది. సరే అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ కూర్చుంటారు వాళ్ళు. విహారీ ప్రాజెక్ట్కి ఓకే చేశారు జాన్ వాళ్ళు అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ శుభ సందర్భంలో ఇంకా ఇదంతా లక్ష్మి వల్లే అంతా మంచి జరిగింది అనేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా చూసి చాలా హ్యాపీగా లక్ష్మి ఫీల్ అవుతూ ఉంటే సహస్రకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఆ ఫోన్ని డబ్బాలో పెట్టిన తర్వాత గౌరీ మాట్లాడుతూ ఉంటుంది, అవునమ్మా నువ్వు ఎక్కడుంటావు అంటే, నేను సిటీలో ఉంటాను అంటే, నీ ఫ్రెండ్ లక్ష్మి ఏం చేస్తుంది ఇప్పుడు అంటే, అసలు కాంటాక్ట్లో లేదని చెప్పాను కదా, ఆ అమ్మాయి కోసమే వచ్చాను నేను అని ఏంటో చెప్తుంది. ఓ అవునా, నీ ఫోన్లో ఫోటో చూపించమ్మా, అప్పుడు నేను గుర్తుపట్టి చెప్తాను అని అంటూ గౌరీ అంటుంది. సరే అలాగే చూపిస్తాను అని అంటుంది. సరే నా ఫోన్ ఒకసారి తెచ్చిస్తారా అని అంటూ సూర్యకాంతం అడిగితే, సరే తెచ్చిస్తాను అని చెప్పేసి ఇంకా ఫోన్ తీసుకొచ్చి ఇస్తుంది గౌరీ. ఇక ఆ ఫోన్ని తీసుకొని ఓపెన్ చేస్తుంది. లక్ష్మి ఫోటో చూపించాలి అని అనుకుంటుంది. అవునమ్మా ఫోన్లో ఫోటో చూపిస్తానన్నావు కదా అంటే, చూపిస్తాను ఉండండి అనేసి ఫోన్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. సడన్గా అటువైపు తిరిగి చూస్తుంది. సూర్యకాంతం గోడ మీద చూసేసరికి అక్కడ విహారీ లక్ష్మి పెళ్లి ఫోటో కనిపిస్తుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అది చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటమ్మా ఫోటో చూపిస్తా అన్నావు కదా అంటే, చూపిస్తాను ఇంకొన్ని వాటర్ తీసుకురండి అంటే, సరే అని చెప్పి వెళ్తుంది గౌరీ. వెళ్ళేసి వచ్చేసరికి ఫోటో తీసుకొని విహారీ లక్ష్మి ఫొటోస్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అలా వెళ్ళిపోయేసరికి ఏది ఈ అమ్మాయి అనేసి గౌరీ వెతుక్కుంటూ బయటికి వచ్చేస్తుంది. అలా వచ్చినా సరే తను కనిపించదు. అయ్యో ఏంటి నీళ్ళు తిమ్మని చెప్పింది, ఎవరో అమ్మాయి గురించి అడిగింది, ఏం చెప్పకుండా ఇలా వెళ్ళిపోయిందేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అలా వచ్చేస్తూ ఉంటే ఇంకా విహారీ వాళ్ళందరూ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసాం సార్ మనం అని ఏంటో చెప్తే, అవునా అంటే ఈ చీటీలు తీస్తే ఇందులో డాన్స్ పాటలు ఏది ఉంటే అది చెప్పాలి అని ఏంటో చెప్తారు వాళ్ళు. సరే ఫస్ట్ ఇక్కడ మాకు మేడం కాబట్టి లక్ష్మి మేడం ఫస్ట్ చిట్టి తీయాలి అని అంటే నేను వద్దు వద్దు అని అంటూ ఉన్నా సరే లక్ష్మి తీస్తే ఇంకా సింగర్ పాట పాడాలని చెప్పి వస్తుంది. ఇంకా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. విహారీ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి పాడు అని అంటూ ఉంటే, లేదు విహారీ గారు నేను పాడను అని అంటే, లక్ష్మి పాడు పాడు అని అంటూ అందరూ క్లాప్స్ కొడుతూ ఉండటంతో సరే అని చెప్పి లక్ష్మి పాట పాడటం మొదలు పెడుతుంది. ఇంకా ఒక చిన్న లేడీ కోన అని చెప్పి ఆ పాట పాడుతుంది. ఇంకా అంటే లక్ష్మిని ఇంట్లో అందరూ కొడుతూ టార్చర్ పెడుతూ ఉంటారు కదా, అదే పాటకి ఆ పాట సింక్ అవుతుంది తనకి. ఇంకా అలా పాట పాడుతూ ఉంటే విహారీ అందరూ చూస్తూ ఉంటారు. పాట పాడిన తర్వాత అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు లక్ష్మికి. లక్ష్మి తన బాధనంతా ఆ పాటలో చెప్పేస్తూ ఉంటుంది. విహారీ అర్థం చేసుకొని బాధపడుతూ చూస్తూ ఉంటాడు. సహస్రకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అంబిక కూడా చాలా కోపంగా చిరాగ్గా తిట్టుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి అలాగే పాట పాడుతూ హ్యాపీగా అలా విహారీ వైపు చూస్తుంది. పాట పాడటం అయిపోయాక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత సార్ మీరు తీయండి అంటే నేను వద్దు అని విహారీ అంటే, పర్వాలేదు సార్ ప్లీజ్ అని అంటూ అడిగితే, సరే అని చెప్పి ఫస్ట్ క్రష్ సార్ మీకు అని అంటే, నా ఫస్ట్ క్రష్ అని అంటూ నేను అమెరికా నుంచి వచ్చాను, ఫారెన్ నుంచి వచ్చినప్పుడు గుడి దగ్గర అన్నట్టు అంటే గుడిలో లక్ష్మిని చూస్తాడు కదా, అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి దీపాలు పెడుతూ ఉండటం అదంతా చూస్తాడు. అది నా ఫస్ట్ క్రష్, నేను రావటంతోనే ఆ అమ్మాయిని చూశాను, అదే నా ఫస్ట్ క్రష్ అని అంటూ ఇంకా విహారీ ఇలా చెప్తాడు. సహస్ర ఊహించుకుంటుంది, నన్ను బావ ఫస్ట్ టైం మా ఇంట్లో చూశాడు కదా, అదే మా బావకి ఫస్ట్ క్రష్ అని సహస్ర అనుకుంటుంది. అంతలో యమున ఫోన్ చేస్తుంది. విహారీ పక్కకి వచ్చి అమ్మ అని చెప్పి మాట్లాడతాడు. ఇంకా యమున ఇలా అంటుంది, నాన్న విహారీ ఎక్కడునో ఎప్పుడు వస్తావు నాన్న అని అంటూ అడిగితే, ఏ అమ్మా ఏదైనా అర్జెంటా అంటే, ఏం లేదు నాన్న నీతో మాట్లాడాలి అని అంటే, చెప్పమ్మా ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాంలే అని అంటే, సరే అని అంటే, ఎందుకు కంగారు పడుతున్నట్టున్నావమ్మా, కంగారు పడుకు నేను వచ్చేస్తాను, వచ్చిన తర్వాత మాట్లాడుకుందామంటే, సరే నాన్న నీకోసమే నా కంగారు అంతా, సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. లక్ష్మి అక్కడ మాట్లాడుకుంటూ ఉంటే అంబిక చాలా సీరియస్గా ఉంటుంది. లక్ష్మి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడగానే, లక్ష్మిని ఇది చాలా లోతుగా ఉండే స్విమ్మింగ్ పూల్, ఈ లక్ష్మిని నీటిలో తోసేస్తాను అప్పుడు కానీ దీనికి తిక్క కుదరదు అని ఆలోచిస్తూ ఉంటుంది. నీటిలోకి లక్ష్మిని తోసేస్తుంది. నీళ్ళలో పడిపోతుంది. ఇక విహారీ ఏమో లక్ష్మి కోసం అటు ఇటు అంతా వెతుకుతూ ఉంటాడు. ఈ లక్ష్మి కనిపించట్లేదేంటి అని చూస్తూ ఉంటాడు. లక్ష్మి స్విమ్మింగ్ పూల్లో మునుగుతూ ఉంటుంది.